సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు, ఇంత గొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేటట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని రామా, నువ్వు ఒక్కసారి కిష్కింధా నగరానికి వస్తే నీకు అనేక రత్నములను బహుకరించి నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు ధన్యుడు అవుతాడు అని అన్నాడు. అప్పుడు రాముడు, 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ నగరంలోకి కానీ ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోధ్యుడు. మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చేయండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేయండి. మీరందరూ సంతోషంతో కిష్కింధలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవ, పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యథేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ల నుంచి కష్టపడ్డావో. 4 నెలల తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట పర్వత గుహలో ఉంటాను అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు. కిష్కింధకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళీ తారని పొందాడు. అలా తార, రుమాలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు. ఆ తరువాత ఒకనాడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ వర్షాకాలం ఎంత గొప్పదయ్యా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది. అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు అని రాముడు అన్నాడు. అలా వర్షాకాలం పూర్తయిపోయింది. కార్తీక మాసం మొదలయ్యింది. సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకొని తన భార్య అయిన రుమతో పాటు తారను కూడా తిరిగి పొంది 2 భార్యలతో సర్వ సుఖాలు అనుభవిస్తూ రాముడి గురించిన విషయాన్ని మరచిపోయాడు. సుగ్రీవుడు రాముడికి సహాయం చేయడానికి ఎంతకీ రాకపోయేసరికి రాముడికి అనుమానం మొదలయ్యింది. లక్ష్మణుడిని సుగ్రీవుడి వద్దకు పంపించాడు. లక్ష్మణుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చేయలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కానీ నువ్వు చేసిన మేలు మరచిపోయావు అని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలు విన్న తార లక్ష్మణుడితో, లక్ష్మణ, రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకు దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. కానీ సుగ్రీవుడు ఏ రుమయందు, ఏ రాజ్యమునందు నాయందు ఆనందముతో సుగ్రీవుడు ఈ సమయాన్ని మర్చిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. కాబట్టి కొద్ది కాలంలోనే సీతమ్మ రాముడిని కలవడం సుగ్రీవుడు చూస్తాడు అని అంది. అప్పుడు సుగ్రీవుడు, లక్ష్మణ, నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు. అటువంటి రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతటి వాడిని? నా రాముడే కదా అని ప్రేమ చేత కాలాన్ని మర్చిపోయాను. నేను కాలాన్ని మరిచిపోయిన మాట యథార్థమే లక్ష్మణ. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు, నువ్వు మా అన్నయ్యకి నాథుడిలా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉంది కూడా. తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది. సుగ్రీవా, అది నీ దగ్గర కూడా ఉంది. ఆ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య పడుతున్న బాధని చూడలేక కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా అని ఉంటే సుగ్రీవా నన్ను క్షమించు అన్నాడు. ఆ తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలి. కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. నీటి మీద నడిచేవారు, నీళ్లల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరములన్నిటికీ కబురు చేయండి అని చెప్పాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైన వారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకుని కిష్కిందకి పయనమయ్యారు. తరువాత సుగ్రీవుడు తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకుని పర్వత గుహకు చేరుకున్నాడు. అప్పుడు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య. కానీ నేను అన్నీ మరిచిపోయాను. కాకపోతే కృతజ్ఞుడనైతే కాదయ్యా. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చేయాలో నన్ను శాసించు అన్నాడు. రాముడన్నాడు, నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడినదా? అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్ని దిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టు చూడు అన్నాడు. అంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. ఇప్పుడు ఆ వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ఎవరు ఎంతమందిని తెచ్చారో చెప్పండి అని సుగ్రీవుడు లెక్క పెట్టడం ప్రారంభించాడు. ఒక్కొక్కరు లెక్క పెట్టలేనన్ని కోట్ల వానరాలను తీసుకొచ్చారు. అలా 10,000 కోట్లయితే ఒక ఆయుధం, 1,00,000 కోట్లయితే ఒక శంకువు, 1000 శంకువులైతే ఒక అద్భుతం, 10 అద్భుతములైతే ఒక మద్యం, 10 మద్యములైతే ఒక అంత్యం, 20 అంత్యములైతే ఒక సముద్రం, 30 సముద్రములైతే ఒక పరార్థం. అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ అని వారు ధృవీకరించారు. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి, వినత, నువ్వు 1,00,000 మంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు అన్నాడు. నీకు 1 రోజుల సమయం ఇస్తున్నాను. 1 రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. తరువాత సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానరాలందరినీ పిలిచి నాయకుడిగా యువరాజైన అంగదుడితో బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి అని సూచించాడు. వారితో పాటు కొన్ని లక్షల వానరాలని పంపించాడు. తరువాత సుగ్రీవుడు సుషేనుడిని కొన్ని లక్షల మంది వానర సైన్యాలని పడమర దిక్కుకి పంపించాడు. తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి, శతబలి, నువ్వు 1,00,000 వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు అని చెప్పాడు. అలా వానరములన్నీ సీతమ్మ జాడ వెతుకుతూ తలా ఒక దిక్కుకి బయలుదేరి వెళ్ళాయి. మరి ఆ తర్వాత జరిగిన కథని మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. దాని ద్వారా చాలామందికి వీడియో చేరుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.